ఇంకొంచెం. చాలా బాగుంటుంది హోమ్ మేడ్ మసాలా. నేను టేస్ట్ చేశాను కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు, ఒక్కసారి ట్రై చేయండి. అన్నీ ఇంట్లోనే ఉంటాయి. అంటే మనకి చాట్ మసాలా కూడా ఇంట్లోనే దొరుకుతుంది, అంటే ఇంట్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు బయట షాపుల్లోకి వెళ్తే ఈజీగా దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరం వాడుతున్నాం కదా. ఇప్పుడు గప్చిప్లని ఇవన్నీ అవన్నీ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం ఆ మసాలా పొడి అనేది వాడేసుకోవచ్చు. ఇంకా కొంచెం కలాలండి, ఇంకా వేస్తున్నాను నేను. అండి ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మీకు తెలిసిందే కదా, వడియాలని ఇలా చిప్స్ కానీ ఆలు చిప్స్ కానీ ఇలా మనం స్టోర్ చేసుకుంటాం. సమ్మర్ అంటే కారాలు ఆడించుకోవడం అన్నీ మనం ఏమైనా చేసుకోవాలనుకున్నా. మాకైతే ఏంటంటే పొలాల్లో ఇప్పుడు మినువులని పెసలని మేనల్లు అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఎండలో పోసుకుని అత్తమ్మ గారు అయితే పప్పు చేయడం ఇలా అన్ని రెడీ చేసుకుని పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు కొంచెం తగ్గినాయి ఆ ప్రాసెస్. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం కిందే ఉంటుంది. పొలాల్లో వేయడం అనేది అంటే మాకు రావడం తగ్గినాయన్నమాట. అయితే ఇప్పుడు ఇంకా విషయం ఏంటంటే ఆలు చిప్స్ అయితే చేయబోతున్నామండి. ఆలు చిప్స్కి నేను ఎప్పుడు కట్ చేసినా ఒకటి లావు ఒకటి సన్నం లేదంటే సగంలో కట్ అయిపోవడం. చాక్తో ఎంత మనం కట్ చేసినా కొంచెం అటు ఇటు అవుతాయి కదా, అలా కాకుండా ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ముందే పరిచయం కూడా చేశాను. మీకు తెలుసు కదా అగారో వాళ్ళది. ఇదిగోండి అగారో ఎలక్ట్రిక్ గ్రేటర్ అలాగే స్లైసర్ మిషన్ అన్నమాట. ఇది మనకి 1 year వారంటీ కూడా ఉందండి. ఇప్పుడు దీని ద్వారా అయితే మనం ఎన్ని బంగాళదుంపలైనా సరే టపా టపా టకటకా చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు అందుకే తెప్పించుకున్నాను. ఎలాగో పిల్లలకి మా హారికకి మా పిల్లలకి ఇష్టం అన్నమాట. కొంచెం ఏ సాంబార్ పెట్టాను అనుకోండి, ఏయోటి వడియాలు ఏయోటి అడుగుతారు. వడియాలు ఎలాగో పెడతాను. ఆలు చిప్స్ అంటే ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చిందంటే కొంచెం సెలవులు ఉంటాయి కాబట్టి మంచి సినిమా చూడడం అని పక్కన చిప్స్ పెట్టుకోవడం, ఆ చిప్స్ తింటూ ఏదోటి నోటికి కొంచెం కాలక్షేపం చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి నేను కూడా చేసుకుంటున్నాను. అమ్మ చేసి పంపించేవారు ఎప్పుడైనాని. ఈ మధ్య అమ్మ కూడా ఇంకా దూరం కదండి, హైదరాబాద్ నుంచి అది రావడం వెళ్ళడం అవి కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడైతే ఇంకా నేనే చేసేసుకుంటున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా. ఇదిగోండి ఈ బుల్లి మిషన్ ఎంత పని చేసి పెడుతుందంటే మనకి, నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. మన కిచెన్లో ఉండవలసిన ఒక దాంట్లో ఇది కూడానండి. ఎందుకంటే మనం ఎక్కువ క్యారెట్ కోరుకుంటాము, బీట్రూట్ తింటాము, అలాగే ఇలాగా బంగాళదుంప చిప్స్ అని ఏయోటి చేసుకుంటూనే ఉంటాము. చిన్నగా మనం కీరా అది చాప్ చేసుకున్న అన్నిటికీ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి మనకైతే ఇక్కడ 5 అయితే ఉన్నాయి కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్లో మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది ఆలు చేసేది అన్నమాట. నేనైతే ఇప్పుడు ముందు బంగాళదుంపను చెక్కేసి చేసుకుంటాను, మీకు చూపిస్తాను. ఆలు చిప్స్ చేసుకోవాలంటే ఆలులో 2 టైప్స్ అయితే ఉంటాయండి. ఒకటేమో మనం రెగ్యులర్గా వాడుకునేది. ఒక్కోసారి చూడండి శీతాకాలం వస్తూ ఉంటుంది, దాని మీద లేయర్ ఇది ఇలా పప్పుల కింద ఉండి ఇలా గోగితేనే మనం వచ్చేస్తుంది అన్నమాట. అంటే అంత పలుచగా ఉంటుంది లేయర్. అదైతే చిప్స్కి బాగుంటుంది అన్నమాట. ఆలుకి అయితే మటుకి మీరు అవి ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు 2 టైప్స్లో చూపిస్తున్నాను. నేను కొన్ని స్టోర్ చేసుకుంటాను, కొన్ని ఇప్పటికిప్పుడు కొంచెం వేపు కూడా మీకు చూపిస్తాను ప్రాసెస్. దాని మీద మసాలా పొడి కూడా మన ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకుని అవి జల్లుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. బయట మనకు లేస్ అది ఎలా తింటామో కొంచెం ఆ ఫ్లేవర్ వచ్చేలాగా కొంచెం వెరైటీగా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా చూడండి. ముందు బంగాళదుంపలు అయితే చెక్కేస్తాను. ఇదిగోండి నేనైతే ఈ చిన్నగా మనకి నైస్గా వచ్చేటట్టుగా, అదే కొంచెం పల్చగా వచ్చేటట్టుగా చిన్న తీసుకున్నాను అనమాట. ఇది మనం ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. ప్లస్ అని ఉంటుంది ఇక్కడ, దాన్ని ఇలా మనం పెట్టి ఇలా తిప్పాలి. చూడండి ఆన్ చేస్తే అంతే, ఇలా పెట్టేసి ఇలా చూపించినానా. ఇదిగోండి పలుచగా చక్కగా వచ్చేసినాయి కదా. ఇవి మనకి సమ్మర్లో ఇలా చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే, అంటే ఏం లేదు, ఒక్క నిమిషం చూపిస్తాను మీకు ఈ ప్రాసెస్. వర్షాకాలం అది మనకి పప్పుచారులోకి అది చిప్స్ కింద చేసుకుంటే బాగుంటుంది. సులువుగా అయిపోతుంది కదండి. మనం కట్ చేసి కన్నా అన్నీ ఒకేసారి అంటే ఈవెన్గా కట్ అవుతుంది అన్నమాట, మనకు అన్నీ సమానంగా వస్తాయి. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి. ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, స్పటిక ముక్క తెలుసు కదా అది కూడా వేస్తున్నాను, కొంచెం వంట సోడా. ఈ వేయడం వల్ల ఈ ముక్కలు అందులో నానబెడతాం కదా, దీనిపైన కొంచెం మనకి తెల్లగా అదే బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా మనకి బంగాళదుంప ముక్కలు అయితేనే బయట పెట్టినప్పుడు. అది అలా రాకుండా మనం ఎలా అయితే కట్ చేస్తామో ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్లో ఉండడానికి. అలాగే నానబెట్టడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయండి.
ఎక్కువసేపు అంటే ఒక 2 గంటలైనా నీళ్ళలో నానబెట్టాలి. ఆ ముక్క పీల్చుకుంటుంది అన్నమాట ఆ వాటర్ని. కొద్దిగా స్పటిక ముక్క ఉంటే వేయండి, లేకపోతే అవసరం కూడా లేదు. ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా, ఉప్పు నీళ్ళు నానబెడితే సరిపోతుంది. ఇవి ఒక 2 గంటలైనా నానాలి. ఒక 2-3 సార్లైనా నానబెట్టిన తర్వాత ఇవి కడిగేయాలన్నమాట. ప్రస్తుతానికైతే ముక్కలు అయితే కట్ చేసేసాం కదా, చక్కగా ఇలా కూడా మనం చిప్స్ చేసేసుకోవచ్చు. అయితే ఆ బంగాళదుంపలు అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట, చాలా బాగా వస్తుంది టేస్ట్. అదిని అంటే మెత్తగా ఉండి కొంచెం సాఫ్ట్గా క్రిస్పీనెస్గా ఉండి చాలా బాగుంటుంది. అంటే పైన లేయర్ తక్కువగా ఉంటుంది కదండి, పొప్పల కింద ఆ ఆలు తీసుకోండి. ఇది మామూలుగా నేను ఇంట్లో రెగ్యులర్గా వాడే ఆలువే తీసుకున్నాను, ఇప్పుడు దొరకదు కాబట్టి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఈ మిషన్ ఉంటే ఇలా వాడుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మటుకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ నీళ్ళల్లోకి ఇప్పుడు మనం ఆలు చిప్స్ చేసుకుందాం. దుంప తీసుకుని మీరు బయట ఎలా అయితే మనకి ఉంటాయో ఇలాగా చార్ల కింద చూసారా, బయట చిప్స్ లాగా చేస్తున్నాను. కొంచెం పడుతుంది చేత్తో కదా, అదే మనకు అది అనుకోండి చక్కగా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా అండి, ఈ ఆలు అన్నీ కూడా నేను అలాగా కోరేసి చూపిస్తాను మీకు. ఇంట్లోనే హోమ్మేడ్గా కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ చిప్స్ అయితే. పిల్లలకి లంచ్ బాక్సుల్లో అది కూడా అప్పుడప్పుడు మనం పెట్టడానికి వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట. బయటికి ఎక్కువ మక్కు చూపిస్తూ ఉంటారు పిల్లలు, అలా అక్కర్లేదు అన్నమాట మనకి. మా హారికకైతే మహా పిచ్చండి ఇవి, ఎక్కువ తింటూ ఉంటుంది ఆలు చిప్స్ అయితేనే. ఈ మధ్య మానేసాం అన్నమాట. అంటే బయట తినడం అంటే మళ్ళీ ఏవైనా లెసన్స్ అవి కలుపుతున్నారు కదా, ఎక్కువ ఫుడ్, అది ప్యాకెట్లు లేసాయి తినకుండా ఉండలేం కానీ తింటాం కానండి. కానీ ఇలా కూడా ఇప్పుడు ఇంట్లో చేసుకుంటే బెస్ట్ అనిపించింది. మనకి ఇంట్లో ఉన్న దాంతో కదా క్యారెట్ కురుముకుని ఆ స్టాండ్ ఉంటే ఇదిగోండి ఇలా లేయర్స్ వస్తాయి. మనకి ఇలా చిప్స్ కావాలనుకుంటే ఒక 4 hours నానబెట్టుకునే ఫలం అయితే ఇదిగోండి ఈ మిషన్లో మనం యూజ్ చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోయింది. ఇది కొంచెం నాకు చెక్కడానికి టైం పట్టింది, చేయి లాగడం అదే అయింది. ఇదైతే అసలు నాకు అలుపు రాలేదు. అంటే ఎంత పని చేసుకున్నా మనకు శ్రమ అనిపించదు. కొన్ని ఇలాంటివి ఉంటే ఇంట్లో మనకి వంటగదిలో కొన్ని కావాలి ఆడవాళ్ళకి, ఖచ్చితంగా ఎక్కువ పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి అన్ని రకాలుగాని మనకు అది యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. శ్రమతో కొన్ని పనులు ఉంటాయి, అలాంటివి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ మంచినీళ్ళు శుభ్రంగా కడిగేసి ఇవి వడపోసేసి, నీళ్ళు లేకుండా వడపోసేయాలండి. ఇదిగోండి ఈ చిప్స్ అయితే మటుకి క్లాత్ మీద ఆరబెట్టాలి. అంటే 2 రకాలు కదా, నేను చేత్తో ఇవి చిప్స్ చేసాం కదా, ఈ చిప్స్ మాట మన దుంపను బట్టి. అసలు ఈ బంగాళదుంపతో కన్నా కొంచెం మనకి పల్చగా రావాలి అంటే నేను ముందు చెప్పాను కదండి మీకు, కొంచెం పొప్పల కింద ఉంటుందని ఆ పొటాటో తీసుకుంటే బాగుంటుంది. అవి మాల్సులు అవి ఉంటే మా వారికి ఈ ఆలు తీసుకొచ్చిన దాంతో చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. హోమ్మేడ్లో మనం ఇప్పుడు మసాలా పొడి కూడా రెడీ చేసుకుందాం. ఆరబెట్టేసి లేదా ఒక గుడ్డతోటి శుభ్రంగా తుడిసేయాలన్నమాట, తడి లేకుండా ఉండాలి. కాబట్టి కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. ఫ్యాన్ గాలి కూడా అవసరం లేదు, ఒక క్లాత్ తోటి కూడా పెట్టేసుకోవచ్చు. అయితే అదే కొంచెం అద్దేస్తే సరిపోతుంది, దీని మీద ఉన్న వాటర్ అంతా పోతుంది. అయితే ఇప్పుడు మనమైతే మసాలా పొడి రెడీ చేసుకుందాం, నడిసేయండి. ఇదిగోండి కాశ్మీర్ కారం ఎరుపుగా ఉండడానికి ఒక 1/2 స్పూన్ వేసాను. అలాగే కొద్దిగా మీరు బ్లాక్ సాల్ట్ అంటే పిగ్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నేను మామూలు సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా. అలాగే షుగర్, 1 స్పూన్ షుగర్ కూడా వేస్తున్నానండి. మసాలా పొడి మాట, చాట్ మసాలా అండి. నేను చాట్ మసాలా తీసుకున్నాను. 1 స్పూన్ కానీ లేదా 2 స్పూన్లు కానీ తీసుకోండి, అంటే మీకు చిప్స్ని బట్టి. నిమ్మప్పు అండి, నిమ్మప్పు కూడా ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. 1 స్పూన్ షుగరు, 1/2 స్పూన్ నిమ్మప్పు, 1 స్పూన్నర అయితే కారం వేసుకున్నాను, కాశ్మీర్ కారం. అలాగే ఇంకో స్పూన్నర కూడా చాట్ మసాలా వేసుకున్నాను. సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇది అంతా మసాలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అంతా బాగుందండి. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, అది వేసుకుంటున్నాను అంతే. మీకు బయట కొంచెం ఇంచుమించుగా అంటే ఒకే రకంగా చెప్పను కానీ మీకు అలాంటి ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి కదా లేస్లోని, అందులో ఇది ఒక ఫ్లేవర్ కలుస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న పొడిలే కదా, కాశ్మీర్ పొడి లేదంటే అంటే మీకు దొరికేస్తాయి బయట, మనకి రిలయన్స్లో అది దొరికేస్తాయి, మాల్స్లో అది ఎక్కడైనా. కాశ్మీర్ కారం పొడి కానీ
దొరికితే సరిపోతుంది. ఇంకా నిమ్ముప్పు అందరికీ తెలిసిందే. నేను చూడండి మొత్తం కలిపేస్తున్నాను. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. ఇదిగోండి పొడి అయితే ఇలా ఉందన్నమాట. మిక్సీ పెట్టేసాం కదా, నిమ్ముప్పు అంతా కూడా కరిగిపోయింది. సాల్ట్ ఇవన్నీ వేసేసాం కదా, కారం అదిని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. 2 పొయ్యిలు వెలిగించేసానండి. ఓ పక్కన ఒక గిన్నెలో నీళ్ళు పెట్టాను. మీకు 2 టైప్స్ చూపిస్తానన్నాను కదా, ఇది అప్పటికప్పుడు మనం బంగాళదుంపలు చిప్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ ఒకటి చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఏమో మనకి ఏడాదైనా నిలవ ఉంటాయన్నమాట. అవి మనం పప్పుచారులో అవి వేపుకోవచ్చు. అదొక టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను హోమ్ మేడ్లో మసాలా పొడి అది చేశాను కదా, అప్పటికప్పుడు చేసుకునేది అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మనకి ఆలు మట్టికి సరైనది ఎంచుకుంటే సరిపోతుంది. అదొక విషయంలో మట్టికి మనం చూసుకుంటే సరిపోతుంది. అవి మనకి బయట మాస్లో కూడా దొరుకుతున్నాయండి. మా వారికి నేను చెప్పలేదు, లేకపోతే అయ్యే తీసుకొద్దురు. ఇంకా ఆలు బట్టరమ్మన్నాను కానీ మర్చిపోయాను అనమాట ఆ హడావుడిలోని. ఇదిగోండి ఇందులో ఈ వాటర్లో ఇలా చూపించిన దగ్గరికి ఉప్పు వేస్తున్నాను. నేను సముద్రం ఉప్పే వాడుతాను కాబట్టి అదే వేస్తున్నానండి. ఆల్రెడీ మనం 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. 4 అవర్స్ అయినా 2 అవర్స్ అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే టైం ఉంటే 4 అవర్స్. మనకి ఎండ తగ్గిపోకుండా కొంచెం ముందు ఇందులో బాయిల్ చేసేయాలన్నమాట. ఒక పావు గంట సేపు ఈ చిప్స్ని చూపిస్తాను మీకు, తీసుకొస్తాను. ఇదిగోండి చిప్స్ అయితే వేసేస్తున్నాను. హై ఫ్లేమ్ మీదే వేపాలి. ఇది చేతితో చేయడం వల్ల మనకి కొన్ని షేప్స్ అంటే రాలే, చూసారు కదా, చిన్న చిన్న ముక్కల కింద కట్ అయిపోయినాయి. అవే మన మిషన్లో అనుకోండి చక్కగా అయిపోతాయి. మనకి చారల కోసం నేను అది యూజ్ చేశాను అనమాట. మనకు బయట అచ్చం ఎలా దొరుకుతాయో అలాగా హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా వేపుకోవాలండి. ఇది అప్పటికప్పుడు చేసేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కొంచెం వేడెక్కిన తర్వాత ఈ చిప్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మెషిన్ ద్వారా, ఇవన్నీ వేసేద్దాం. వేసేసి ఒక పావు గంట సేపు ఇవి ఉడకాలన్నమాట. మనకి ముక్క ఇరిస్తే మెత్తగా సాఫ్ట్గా అవుతే అప్పుడు బాగుంటుంది. అది కొంచెం వేగడానికి టైం పడుతుంది. అవి దోర రంగు వచ్చిన తర్వాత ఏ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుందో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకుని ఇలా వేసేసుకుంటే ఆయిల్ ఏమంటే కింద దిగిపోతుంది. లేదంటే టిష్యూ పేపర్స్ వేసుకుని కూడా మనం చేసుకోవచ్చు, మొత్తం ఆయిల్ లేకుండా ఉండాలనుకున్నా కూడా. పక్కన బంగాళదుంప చిప్స్ కూడా అవుతున్నాయి, ఇంకా అవ్వలేదు, 15 నిమిషాలు పడుతుంది అది. ఇవి కూడా వేసేసి ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి మనం. అవి కూడా వేసేస్తున్నాను. చూడండి ఇలా అంటే ఇరిగిపోతుందంటే ఇది ఉడికిపోయినట్టే అన్నమాట. ఇవి మనం తీసేసుకోవాలి, ఎందుకంటే బాయిల్ చేసిన తర్వాత కూడా ఆ హీట్కి మళ్ళీ కుక్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా అయిపోయిన తర్వాత చన్నీళ్ళు తీసుకొని నీళ్ళు బాగా వాడిన తర్వాత ఇలా మనం చన్నీలో వేసేసుకోవాలి. ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలంటే ఇలాగా అంటే సరిపోతుంది. ఇరుగుతుంది అంటే ఇంకా మనకు ఉడికిపోయినట్టే. మళ్ళీ ఎక్కువ కుక్ అవ్వకుండా ఇలా వేడి నీళ్ళలో ఉంచకుండా కొంచెం చన్నీలోకి మార్చేసుకుని ఇవి మనం ఒక ఎండ్లో ఒక క్లాత్ మీద కానీ ఒక కవర్ మీద కానీ ఎండబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను. నాకు మధ్యాహ్నం అయిపోయింది, 12 అయిపోయింది కాబట్టి ఒక హాఫ్ డే ఎండిన తర్వాత మల్లడి కూడా ఎండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ లోపల ఇవి ఉన్నాయి కదండి, ఇవి క్రిస్పీగా రావట్లేదు, కొంచెం దలసరిగా ఉన్నాయి అని మీకు అనిపిస్తే కనుక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసి పక్కన పెట్టుకోండి. సెకండ్ మళ్ళీ ఇంకొకసారి వేపుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ వేసుకుంటే మనకు క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను కూడా ఇవి పక్కన పెడుతున్నాను, మళ్ళీ సెకండ్ టైం వేపుతాను. ఇదిగోండి ఎండ వచ్చేస్తుంది ఇంకొక పావు గంటలో ఇక్కడికి. అంటే 12 అయిపోయింది కదండి, 1 గంట కానీ ఇక్కడ ఎండుతుంది. ఒక 1 డే కానీ 2 డేస్ కానీ ఎండబెట్టాలండి, బాగా ఎండిపోతేనే బాగుంటుంది. ఇంకా మనం లోన దాని సంగతి కూడా చూసేద్దాం నడిచేయండి. ఇదిగోండి సెకండ్ మళ్ళీ రెండోసారి కూడా ఒక వేపు వేపుకుంటే మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి. అవైతే కూడా అక్కర్లేదు, ఇవి కొంచెం నేను వేరే అంటే మామూలుగా మన రెగ్యులర్గా కూర వండుకునే బంగాళదుంప చిప్స్ కింద చేశాను కాబట్టి. లేదంటే మీకు లైట్గా పొప్పర కింద ఉండే బంగాళదుంపలు ఉంటాయి కదా, అవి అయితే మీకు చక్కగా ఇంకా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇదిగోండి నేనైతే ఇవి దేవేసి అందులోకి వేసేస్తున్నాను. చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. చక్కగా మనం ఈ పొడి అనేది ఈ మసాలా పొడి మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలితే అప్పుడు చిప్స్ చేసుకున్నప్పుడు ఈ పొడి చల్లుకోవచ్చు అన్నమాట. ఒకసారి
ఇదిగోండి ఇలాగా మొత్తం ఈవెన్గా కలిసిపెట్టేట్టుగా కొంచెం చాలా బాగుంటుంది హోమ్ మేడ్ మసాలా. నేను టేస్ట్ చేశాను కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు, ఒక్కసారి ట్రై చేయండి. అన్నీ ఇంట్లోనే ఉంటాయి. అంటే మనకి చాట్ మసాలా కూడా ఇంట్లోనే దొరుకుతుంది, అంటే ఇంట్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు బయట షాపుల్లోకి వెళ్తే ఈజీగా దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరం వాడుతున్నాం కదా. ఇప్పుడు గప్చిప్లని ఇవన్నీ అవన్నీ చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం ఆ మసాలా పొడి అనేది వాడేసుకోవచ్చు. ఇంకా కొంచెం కలాలండి, ఇంకా వేస్తున్నాను నేను. ఇదిగోండి ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. బాగా ఈవెన్గా కలిసేటట్టుగా అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనం కారపొడి అయితే జల్లేసుకున్నాం, అదే మసాలా పొడి. టేస్ట్ చేసి చెప్తాను మీకు. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మసాలా పొడి రెడీ చేసాం కదా, అది మటుకు మీరు చూసుకోండి. కొంచెం అంటే ఉప్పు కొంచెం స్వీట్ అన్నీ సరిపడినాయి లేదో చూసుకోండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. కొంచెం షుగర్ కూడా ఎక్కువ వేసుకోండి. నేను స్పూన్ చెప్పాను కదా, స్పూన్నర వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంది నిజంగానే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటి సంగతి అయితే మళ్ళీ నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవి ఎండిన తర్వాత అవి ఎలా ఉన్నాయని.